హాయ్ వెల్కమ్ టు వంశీ కోడ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మై నేమ్ వంశీ. ఐఎమ్ అన్ ఐఐటి గ్రాడ్యుయేట్. మాస్టరింగ్ జావా స్క్రిప్ట్ బేసిక్ స్కిల్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు దాకా నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఆ ప్లేలిస్ట్లో ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను. వేరే స్టార్టెడ్ టీచింగ్ విత్ జావా స్క్రిప్ట్ బేసిక్స్ లైక్ ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేస్తారు, వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తారు, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, లెక్సికల్ స్కోప్ అంటే ఏంటి, అండ్ మెయిన్లీ క్లోజర్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను నా ప్రీవియస్ వీడియోలో చూశాను. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. అండ్ పర్టికులర్లీ టు దిస్ ప్రాబ్లం, దీనికి ప్రీవియస్ వీడియోలో క్లోజెస్ గురించి కొంచెం చెప్పాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఆల్రెడీ క్లోజెస్ గురించి తెలుసుంటే మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూసేయచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ప్రాబ్లమ్ 3. ఓకే, వాళ్ళు ఏమడుగుతున్నారంటే రైట్ ఏ ఫంక్షన్ ఎక్సెప్ట్స్ దట్ హెల్ప్స్ డెవలపర్ టు టెస్ట్ దేర్ కోడ్. ఎక్స్పెక్ట్ అనే ఫంక్షన్ వాడు ఇచ్చాడు. నౌ ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ అన్ ఆబ్జెక్ట్ విత్ టూ ఫాలోయింగ్ ఫంక్షన్. సో ఈ ఎక్స్పెక్ట్ అనే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేయాలంట. సో ఆబ్జెక్ట్లో ఏంటంటే టూ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఉండాలంట, టు బి అండ్ నాట్ టు బి. స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఫస్ట్ వాళ్ళు ఏం రిటర్న్ చేయమంటున్నారు, రిటర్న్ అన్ ఆబ్జెక్ట్ కదా విత్ ఫాలోయింగ్ టూ ఫంక్షన్స్. సో ఈ ఫాలోయింగ్ టూ ఫంక్షన్స్ ఏంటో చెప్తాను, బట్ అట్లీస్ట్ ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేద్దాము. సో రిటర్న్ ఒక ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ కదా. సో ఆబ్జెక్ట్లో టూ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఉండాలంట, టు బి అండ్ నాట్ టు బి. సో బేసిక్గా ఈ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఈ టు బి అనేది నాట్ టు బి అనేది టూ కీస్ అనుకుందాము. అండ్ అవి టూ ఫంక్షన్స్ని రిటర్న్ చేయాలన్నమాట. సో ఫర్ సపోజ్ టు బి అనేది ఈ ఆబ్జెక్ట్లో కీ. సో వాట్ ఆర్ దే ఆస్కింగ్ టు రిటర్న్ ఏ ఫంక్షన్స్ అనమాట. సో బేసిక్గా ఈ కీకి ఒక ఫంక్షన్, అండ్ కమింగ్ టు సెకండ్ ఫీల్డ్ నాట్ టు బీకి ఒక ఫంక్షన్. ఓకే, ఈ ఎక్స్పెక్ట్ అనే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్కి ఒక్కొక్క ఫంక్షన్ రిటర్న్ అవ్వాలంట. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మన జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ ఎలా రిటర్న్ చేస్తామంటే, నేను ఇప్పుడు 3 డిఫరెంట్ వేస్లో వాడతాం అని అన్నాం కదా. సో బేసిక్గా నేను ఒక యారో ఫంక్షన్ రిటర్న్ చేస్తాను, ఎంటీ యారో ఫంక్షన్. తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారో దానికి వెళ్దాము, బట్ అట్లీస్ట్ ఒక ఫంక్షన్ ఎలా రిటర్న్ అవుతుందని చూపించడానికి ఇలా రాస్తున్నాను. ఓకే, నౌ దిస్ ఈజ్ హౌ యు రిటర్న్ ఏ ఫంక్షన్. ఓకే, మనకి బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసింది. సో వాట్ ఆర్ దే ఆస్కింగ్, ఎక్స్పెక్ట్ అనే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి విత్ టూ ఫాలోయింగ్ ఫంక్షన్. ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి విత్ టూ ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఓకే, దిస్ ఈజ్ డన్ కదా. సో ఇప్పుడు టు బి ఏం చేయాలి, నాట్ టు బి ఏం చేయాలి అని మనం చెప్తాము. ఓకే, సో టు బి ఏం చేయాలంటే బేసిక్గా మీరు డెవలప్మెంట్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా మీరు యూనిట్ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు డెవలప్మెంట్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం కొన్ని అసెషన్స్ రాస్తాము. ఇఫ్ యు ఆర్ అవేర్, సో ఇలా అన్నమాట ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టు. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది అవుట్పుట్గా ఇలా వస్తుందా అలా రాదా అనే బులియన్తో మనం చెక్ చేయాలి. సో ఇదొక వాల్యూ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా. సో ఇక్కడ 5 మ్యాచ్ అవుతుంది కాబట్టి ట్రూ. ఇప్పుడు మనం 5 పంపించామనుకోండి, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి, బట్ ఇక్కడ నాట్ టు బి అంట. సో మ్యాచ్ అవ్వకూడదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా ఇది ట్రూ అవ్వదు. సో కాబట్టి వాళ్ళు ఎర్రర్ త్రో చేయమంటున్నారు. సో లెట్స్ రీడ్ దిస్ వన్స్ అగైన్. టు బి యాక్సెప్ట్స్ అనదర్ వాల్యూ. సో ఈ టు బి అనేది ఇంకో వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది బేసిక్గా ఇంకో వాల్యూ టు బిలో అంటే ఇందులో ఎలాంటి వాల్యూస్ అని అనొచ్చు. ఓకే, రూట్ ఫంక్షన్లో మెయిన్ ఫంక్షన్లో ఈ వాల్యూని మనం ఇందులోకి యాక్సెస్ చేసుకోవాలి. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద కీ ఫీచర్ ఆఫ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, క్లోజర్స్. సో క్లోజర్స్లో ఏంటంటే మనం ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూట్ అయిపోయిన ఫంక్షన్ అంటే ఎక్స్పెక్ట్, ఈ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన ఫంక్షన్లో ఉన్న ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో, ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఉంటో మనం ఇన్నర్ ఫంక్షన్లో స్టిల్ వీ కెన్ యాక్సెస్ ఇట్ అనమాట. సో అదే కాన్సెప్ట్ ఆఫ్ క్లోజర్స్. సో బేసిక్గా ఈ వాల్యూ మనం లోపల యాక్సెస్ చేసుకోగలం. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మనం ఇంకో వేరియబుల్ ఇద్దాము, టెస్ట్ అని. ఫస్ట్ ఇది ఫంక్షన్ test1, సెకండ్ ఫంక్షన్ test2. టు బీలో మనం ఏం చేయాలంటే ఇఫ్ టూ వాల్యూస్ ఈక్వల్స్ ఈచ్ అదర్ అప్పుడు ఏంటంటే ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ నాట్ ఈక్వల్ ఏం చేయాలంటే ఎర్రర్ రిటర్న్ చేయాలి. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మనం రివర్స్ వేలో వద్దాం. ఒకవేళ ఈ వాల్యూ మనం ఇందులోకి యాక్సెస్ చేసుకోగలం కదా. సో ఇది ఇందులోకి ఈక్వల్ అవ్వకపోతే, ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ షుడ్ త్రూ ఎర్రర్ అంట. సో బేసిక్గా మనం ఈక్వల్ కాలేదు అనుకుందాం. ఓకే, ఇది ఇలా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ రాస్తారు జావా స్క్రిప్ట్లో. ఓకే, నౌ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు test1 అయితే
ఓకే, మనం ఏం చేయాలి, ఎర్రర్ త్రో చేయాలి. సో జావా స్క్రిప్ట్లో ఎర్రర్ త్రో ఎలా చేస్తామంటే, త్రో ఎర్రర్, ఇది ఒక సింటాక్స్ ఎర్రర్కి. సో ఏదైతే స్ట్రింగ్ అడిగారో అది త్రో చేద్దాం, నాట్ ఈక్వల్. సో కండిషన్ అయిపోయింది. బీలో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూ, ఇనిషియల్గా ఇచ్చిన ఫంక్షన్లో ఇచ్చిన వాల్యూకి బీలో ఇచ్చిన వాల్యూ మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ త్రో చేస్తున్నాం. సో దట్ ఈస్ డన్. నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ దే ఆర్ మ్యాచింగ్, సో ఆ రెండు మ్యాచ్ అయింది అనుకోండి, వ్యాల్ అండ్ టెస్ట్ వన్, ఏం చేయాలంటే ట్రూ రిటర్న్ చేయమంటున్నారు. సో బేసిక్గా ఈ బీలోనే ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్, సో ఈ ఇఫ్ బయటకు వస్తుంది కదా, అప్పుడు ట్రూ రిటర్న్ చేయడమే. ఓకే, ఒకవేళ ఇఫ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడే త్రో చేస్తుంది, ఇక్కడే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, ఈ మళ్ళీ రిటర్న్ ట్రూ ఏం చేయదు. ఓకేనా. సో బేసిక్గా బీ అయిపోయింది. ఇప్పుడు నాట్ బీలో సిమిలర్గా సేమ్గా ఎలా చేయాలంటే, సో నాట్ బీలో బేసిక్గా ఫస్ట్ ఏం ఎర్రర్ త్రో చేయమంటున్నారో అది చూసి, తర్వాత ఎర్రర్ లేకపోతే ఏం రిటర్న్ చేస్తున్నారో చూద్దాము. సో ఇఫ్ దే ఆర్ ఈక్వల్ షుడ్ త్రో ఈక్వల్. సో అలా చేయాలంట. ఇఫ్, ఓకే, ఇక్కడ ఏం రాస్తాము, వాల్ ఈక్వల్స్ టెస్ట్. ఇదేంటి, ఇది నాట్ బీలో వచ్చే ఫీల్డ్ని మనం ది వేరియబుల్ని టెస్ట్2 అనుకుంటే, వాల్ ఈక్వల్స్ టు టెస్ట్2 అయితే మనం ఏం త్రో చేయాలి, ఓకే, ఈక్వల్ అని త్రో చేయాలి. సో సిమిలర్గా ఇలాగే త్రో చేసి, బట్ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది డిఫరెంట్ అనమాట, ఈక్వల్. ఓకేనా. ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే, అంటే నాట్ ఈక్వల్ అయితే ఈ ఫంక్షన్కి అదే కావాలి, ఇఫ్ నాట్ బీ అని. సో బేసిక్గా నాట్ ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ చేయమంటున్నారు. ఈజ్ హౌ రిటర్న్. ఓకేనా. సో సమ్మరీ ఏంటంటే, ఎక్స్పర్ట్ అనేది ఒక ఫంక్షన్, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి, అవి 2 రెస్పెక్టివ్ ఫంక్షన్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. బీ ఏంటంటే ఇనిషియల్గా కాల్ అయిన ఫంక్షన్లో ఉన్న వాల్యూకి ఈ వాల్యూకి బీలో ఉన్న వాల్యూకి మ్యాచ్ అయితే ట్రూ అని చేయాలి, లేదంటే ఎర్రర్ త్రో చేయాలి. ఇది నాట్ ఈక్వల్ మెసేజ్. సో నాట్ బీలో ఏంటంటే ఇనిషియల్గా ఇచ్చిన వాల్యూకి, వాల్ అనే వాల్యూకి టెస్ట్2కి నాట్ ఈక్వల్ అయితే ట్రూ చేయాలి, ఈక్వల్ అయితే ఎర్రర్ త్రో చేయాలి. యా. సో ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ వాల్ అనే దాన్ని, ఓకే, రిటర్న్ అయిపోయిన దానిలో ఇంకా యాక్సెస్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లోజర్స్. దిస్ ఈజ్ హౌ వీ కంప్లీట్ ద కండిషన్స్ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్. సో లెట్స్ రన్ ద కోడ్. యా, ఇక్కడ చూస్తే, ఓకే, ఈ 3 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. సో ఈ 3 టెస్ట్ కేసెసే కాదు, లీడ్ కోడ్లో చాలా టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఒక ప్రాబ్లంలో మనం సబ్మిట్ చేస్తే అప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూద్దాం వేరేవి కూడా పాస్ అవుతున్నాయి లేవో. విత్ దిస్ సొల్యూషన్ పాస్ అవుతున్నాయో చూద్దాం. ఓకే, పాస్ అయిపోయాయి. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. Write a function create counter. It should accept an initial value in it. It should return an object with 3 functions. ఓకే, మనం ఇందాక ప్రాబ్లంలో చేసినట్టే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలంట. ఫస్ట్ అది రాద్దాం, 1 by 1 వెళ్దాము. వాళ్ళు ఏమడుతున్నారు అంటే 3 ఫంక్షన్స్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రీసెట్ అని రాయమంటున్నారు ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసినప్పుడు. సో ఫస్ట్ బేసిక్గా వాళ్ళు అడిగింది రిటర్న్ చేద్దాము. ఓకే, రిటర్న్ ఆబ్జెక్ట్. ఓకే, అది వాళ్ళు అడుగుతుంది. ఓకే, అందులో ఆ 3 ఆబ్జెక్ట్స్కి 3 ఫంక్షన్స్ రిటర్న్ అవుతాయంట. ఫస్ట్ ఇంక్రిమెంట్, అదొక ఫంక్షన్ రిటర్న్ చేస్తాను. ఫర్ నో ఒక సింపుల్ ఆరో ఫంక్షన్ రాద్దాం, డిక్రిమెంట్. ఓకే, రీసెట్. ఒక్కొక్క ఫంక్షన్ ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి మనం కోడ్ రాద్దాము. ఫస్ట్ కమింగ్ టు ఇంక్రిమెంట్. సో ఇంక్రీజెస్ ద కరెంట్ వాల్యూ బై 1 అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ ఇట్. ఓకే, కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇంక్రిమెంట్ చేస్తుందంట. సో ఫర్ సపోజ్ మనం కరెంట్ వాల్యూ ఇది అనుకుందాము. ఓకే, ఇనిట్. సో బేసిక్గా మన ఎగ్జాంపుల్స్ చూస్తే, ఓకే, కరెంట్ వాల్యూ ఇనిట్ 5 అని ఉంది, మనకి ఇంక్రిమెంట్ చేస్తే 6 అయింది. సో బేసిక్గా ఇనిట్ ప్లస్ 1 కదా, 1 ఇంక్రిమెంట్ అడిగారు, కరెంట్ వాల్యూ బై 1. ఓకే, మనం జస్ట్ ఇంక్రీజ్ చేద్దాము, ఇనిట్ ప్లస్ ప్లస్ 1తో ఇంక్రీజ్ చేద్దాము, దెన్ రిటర్న్ ఇట్స్ వాల్యూ. ఓకే, జస్ట్ ఇది రిటర్న్ చేసేద్దాము, ఇనిట్ అని. ఓకే, ఇది ఇంక్రిమెంట్తో అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు డిక్రిమెంట్, రెడ్యూసెస్ ద వాల్యూ బై 1. ఓకే, సిమిలర్గా అంతే, ఇనిట్ మైనస్ మైనస్ రిటర్న్ చేయమంట బై 1 అండ్ రిటర్న్ ఇట్స్ వాల్యూ. ఓకే, రిటర్న్ ఇనిట్. ఓకే, ఓకే, దిస్ ఇస్ సింపుల్. నా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, సెట్స్ ద కరెంట్ వాల్యూ టు ఇనిట్ అండ్ రిటర్న్స్ ఇట్. ఓకే, కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది రిటర్న్ చేయాలంట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు డైరెక్ట్ ఇనిట్ అని రిటర్న్ చేస్తే మనకి అది కరెంట్ వాల్యూ అవ్వదు, అంటే ఇది ఇనిషియల్ వాల్యూ అవ్వదు. సో
రీసెట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఆ ఇనిట్ అనేది ఇనిషియల్ వాల్యూకి అసైన్ అవ్వాలంట. సో ఇప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూ ఎక్కడ లేదు, ఎందుకంటే అది ఇంక్రీజ్ అయిపోయి ఉండొచ్చు, డిక్రీజ్ అయిపోయి ఉండొచ్చు, మనం ఎక్కడ స్టోర్ చేయలేదు. సో దాన్ని డైరెక్ట్ రిటర్న్ చేస్తే మనకి ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనిషియల్ 5తో స్టార్ట్ అయింది, మన 6తో ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ అక్కడ రీసెట్ అయిపోతే మనకి 5 రావాలి. సో ఆ ఇనిషియల్ వాల్యూ ఉందంటే అది మనం ఎక్కడ స్టోర్ చేయలేదు. సో ఇక్కడే మనం క్లోజెస్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఎలా అంటే సో ఏదైతే ఇనిట్ ఉందో అది మనం స్టోర్ చేసుకోవాలి. అది ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఓకే, మనం ఈ ఇనిషియల్ ఫంక్షన్లోనే స్టోర్ చేసుకుందాం. ఈవెన్ ఇఫ్ దిస్ ఇనిషియల్ ఫంక్షన్ కంప్లీట్స్ దిస్ ఎగ్జిక్యూషన్, అది ఇంకా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే ఒక వేరియబుల్ డిఫైన్ చేద్దాం, ఇనిషియల్ వాల్యూ అని. ఓకే, అది ఇనిషియల్ ఫంక్షన్లోని ఇనిట్ని మనం ఆ వాల్యూకి స్టోర్ చేసుకుందాం. ఓకే, అలా స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం రీసెట్ చేస్తామో ఇనిట్ ఏదైతే ఇనిట్ మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతా ఉందో దానికి అసైన్ చేసేస్తే అది రీసెట్ అయిపోతుంది ఇనిషియల్ వాల్యూకి. ఎందుకంటే స్టిల్ వీ హ్యావ్ ద యాక్సెస్ టు ఇనిషియల్ వాల్యూ బికాస్ ఆఫ్ క్లోజెస్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో సో దిస్ ఈజ్ వై క్లోజెస్ అనేది ఇంత ఇంపార్టెంట్. ఓకే, అండ్ అదర్ బెనిఫిట్ టు ఇట్ అంటే ఇది ఒక ప్రైవేట్ వేరియబుల్. ఓకే, ఈ ఫంక్షన్ లోపలే ఉంది, ఇది ప్రైవేట్ వేరియబుల్, విత్ ఇన్ ద ఫంక్షన్ ఇది యాక్సెస్ చేయగలుగుతుంది ఈవెన్ ఇఫ్ ద ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఈస్ డన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తాను, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్ ఎన్క్యాప్సులేషన్. సో డేటా ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సమ్ అదర్ గ్లోబల్ వేరియబుల్గా అయితే ఇది కాదు. గ్లోబల్ వేరియబుల్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ప్రైవేట్ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. సో బేసిక్గా దిస్ ఈజ్ అబౌట్ ద క్లోజెస్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో బేసిక్గా నా ఇప్పుడు ఏంటంటే మన ఇనిట్ అనే వాల్యూని ఇనిషియల్ వాల్యూకి అసైన్ చేసేద్దాం. ఓకే, అప్పుడు ఇనిషియల్ వాల్యూకి అసైన్ చేసేసి అంతే రీసెట్ అయిపోయినట్టే ఇనిట్. సో మనకి ఏదైతే ఇప్పుడు ఇనిట్ రీడ్ చేస్తామో ఇనిషియల్గా ఫంక్షన్లో ఏది పంపించారో అదే రిటర్న్ అవుతుంది. ఓకేనా, నౌ లెట్స్ ఎగ్జిక్యూట్స్ దిస్ సొల్యూషన్. వర్క్ అవుతుందో లేదో చూద్దాం. యా, ఇట్ ఈస్ వర్కింగ్. అండ్ కోడ్లో ఈ 2 టెస్ట్ కేసెస్ కాదు, వేరే కూడా ఉంటాయి, అవి రన్ చేద్దాం. ఓకే ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం అయిపోయింది. క్లోజర్స్కి సంబంధించిన టాపిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పటికి సాల్వ్ చేసేసాము. సో క్లోజర్స్ అయిపోయింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాబ్లం బై ప్రాబ్లం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాపర్టీస్ వైజ్ యు ఆర్ క్లియర్ కదా, లైక్ ఉప్స్ కాన్సెప్ట్, ఎన్క్యాప్సులేషన్, డేటా ప్రైవసీ, ఇవన్నీ స్టేట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బేసిక్గా ఈచ్ ఫంక్షన్లో అదే స్టేట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎక్కడ పోకుండా. సో వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ స్టేట్ మేనేజ్మెంట్లో మనం క్యాషింగ్ అనేది బిల్డ్ చేయొచ్చు విత్ సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ క్లోజర్స్. ఓకే, దట్ ఈస్ వన్ రియల్ టైమ్ యూస్ కేస్. అలా చాలా యూస్ కేసెస్ ఉంటాయి. సో దట్స్ ఇట్. సో క్లోజర్స్ అయిపోయింది. యా, వీ కెన్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం.